భారతదేశానికి శత్రువులు, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి ఖలిస్తానీలకు సంబంధించి భారత్ మీదన కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆంక్షలు పెట్టే కుట్రలు చేస్తోంది, భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా చూస్తోందంటూ రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగింది అమెరికా. తాజా అయ్యో మేము అట్లాంటిది ఏం చేయలేదని చెప్తుందో పక్కన పన్ను విషయంలో ఖలిస్తానీ పాయింట్ని బేస్ చేసుకుని మోడీని కాటలో పెట్టాలనుకున్నటువంటి అమెరికా తాజా చూస్తే భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వ జోక్యం ఎంత మాత్రం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. భారత అంశాల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగా తలదూర్చుతోందని రష్యా సంచలన ఆరోపణ చేసే నేపథ్యంలో అమెరికా అధికార ప్రతినిధి శుక్రవారం స్పందించారు. భారత్లోనే కాదు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలు, దేశ పాలనా విధానాలు అమెరికా కలగజేసుకోదు, ఎన్నికల నిర్ణయాలన్నీ భారతీయ ప్రజలే తీసుకుంటారని గుర్తు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను గత ఏడాది భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అధికారి మరో భారతీయుడు కలిసి చంపేందుకు పనిన కుట్రను అమెరికా భగ్నం చేసిందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జకారోవా ఆరోపించారు. ఈ విషయాన్ని మిల్లర్ వద్ద మీడియా ప్రస్తావిస్తే అవన్నీ నిరాధార ఆరోపణలు, ప్రస్తుతం ఆరోపణలన్నీ జ్యూరీ దగ్గర విచారణలో ఉన్నాయి, చట్ట సంబంధ ఇలాంటి విషయంపై నేను ఇప్పుడే ఏం మాట్లాడలేను, అందుకే విషయాన్ని నేను ఎక్కడితో వదిలేస్తున్నా అంటూ మిల్లర్ వ్యాఖ్యానించారు. రష్యా ఆరోపణలు భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్జెటీ సైతం ఖండించారు. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటే అమెరికాలో ఇటీవల ఒక నివేదిక వెలువడ్డం, దాని మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో గార్జెటీ శుక్రవారం భారత్ను పొగడతో ముంచెత్తారు. ఢిల్లీలో బంధాన్ని అమెరికా 100% విశ్వసిస్తోంది, 21వ శతాబ్దంలో చక్కటి సత్సంబంధాల ఒకటిగా భారత్ అమెరికా బంధం నిలుస్తుంది. అమెరికాలో 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఓటేయడానికి బద్దకిస్తారు, కానీ భారత్లో ఎక్కడో కొండల్లో ఉండే మతాధికారి సైతం 2 రోజులు కాలినడకన వెళ్ళి మరి ఓటేస్తారు. ట్రక్కుల్లో అనధికార నగదును తరలింపుని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఇట్లాంటి అంశాల్లో అమెరికా కంటే భారత్ మెరుగ్గా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం లాగే అక్కడ విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంతమైనవే. భారత చరిత్ర చూస్తే అక్కడ అందరి హక్కులకి గౌరవం దక్కుతుంది. మనల్ని మనం ఇష్టపడే కంటే భారతీయులే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఇది నిజంగా అరుదైన విషయం అంటూ భారత్ని ప్రశంసించారు.